అలాగే ఈ మేరీ జోన్ దగ్గర కూడా బైబిల్ లేదు, కానీ వాక్యం అంటే ఇష్టం. విన్న వాక్యాలు, ఈ వాక్యం నా దగ్గర ఉంటే ఆనాడు యేసుక్రీస్తు దగ్గర శిష్యులు ఏ విధంగానైతే కూర్చొని నేర్చుకున్నారు, నేను కూడా 24 గంటలు నా ప్రభు దగ్గర నేను నేర్చుకుంటాను. ఈ వాక్యం నాకు కావాలి, ఈ బైబిల్ నాకు కావాలి అని అంటే, బైబిల్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయమ్మా అని పాస్టర్ గారు చెప్పగానే, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, నేను సండే స్కూల్ కి వెళుతూ వాక్యం నేర్చుకుంటూనే ఆ బైబిల్ కి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నేను సమకూర్చుకుంటాను. అయితే బైబిల్ కావాలి రైతే, నీకు చదువు రాదు కదా, మరి ఏం చేస్తావు అని అంటే, అయితే నేను చదువుకుంటానమ్మా అని అంటే, బడేమో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎలా అని అనగానే మోకరించి కన్నీటితో అడిగిందని ఎవరిని? దేవుని. అయ్యా నేను చదువుకోవాలి, నేను చదివే చదువు ఉద్యోగం చేయడానికి కాదు, నేను చదివే చదువు నా కోసం కాదు, నీ మాటలు చదవడానికి నాకు ఇప్పుడు ఏం కావాలి? చదువు కావాలి. మరి ఎలా తండ్రి నేను చదువుకోవాలని ఉంది నీ కోసం అని అంటే, 2 సంవత్సరాలకు 40 కిలోమీటర్లు నడవలసిన అవసరం లేదు, బడే ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చింది. మేరీ జోన్ గారి ఊర్లోకి బడి పెట్టారు, వెళ్ళింది, చదువుకుంది. ఎన్ని నెలల్లో తెలుసా? 8 నెలల్లో రాయడం చదవడం నేర్చేసుకుంది. మేరీ జోన్ గారు ఎందుకు చదివారు? బైబిల్ చదవడానికి. బైబిల్ చదవడానికే విద్య దగ్గరకు, బడి దగ్గరకు వెళ్ళింది, చదువు వచ్చింది. ఇప్పుడు బైబిల్ కావాలి, ఏం చేయాలి అని అడిగేసరికి, బైబిల్కి డబ్బు సంపాదించాలి అని చెప్పి 6 సంవత్సరాలు చేతికి దొరికిన పనంతా చేసి బైబిల్ కొనడానికి డబ్బును సంపాదించిందండి. బైబిల్ కొనడానికి ఎంత కావాలో అంత సమకూర్చి పెట్టుకుని డాడీ నేను బైబిల్ కొనడానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సమకూర్చి పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు బైబిల్ కావాలి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పగానే, పాస్టర్ అడిగితే చెప్తారమ్మా అని చెబితే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. పనాల 40 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళితే బైబిల్ అమ్మే వారి దగ్గరికి తీసుకుని వెళ్తాడని చెప్పగానే, అయితే నేను వెళ్తాను అని అన్నది. చూస్తే మేరీ జోన్ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు, వృద్ధాప్యం గల వాళ్ళు, వాళ్ళని తీసుకుని వెళ్ళడం అంత మంచిది కాదు అని అనుకుని మేరీ జోన్ తల్లిదండ్రులను అడుగుతుంది, అమ్మా నేను వెళ్ళాలి, ఆ బైబిల్ గ్రంథం నాకు కావాలమ్మా అని అడిగేసరికి, ఆ బిడ్డ యొక్క ఆశను కాదనలేక, సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఎంతవరకు నడిపించిన దేవుడు అక్కడ వరకు కూడా సురక్షితంగా నిన్ను నడిపిస్తాడు, వెళ్ళు అని చెప్పి తినడానికి సామాగ్రి అంతా పెట్టి పంపించిందండి. బైబిల్ కొనడానికి అప్పుడు వాహనాలు ఏవి లేవు కదండి. బైబిల్ కొనడానికి ఒక ఆడబిడ్డ తల్లి ఇచ్చిన క్యారేజ్ పట్టుకుని, ఆ డబ్బులు పట్టుకుని, అడవ గుండా రాళ్లను గుట్టలను ఎక్కుతూ 40 కిలోమీటర్ల దూరం నడిచేసరికి సాయంత్రం 8 పట్టింది, రాత్రి అయిపోయింది. తాను అక్కడికి వచ్చేసరికి తన కాళ్ళు ఏమైపోయాయో తెలుసా? వాచిపోయి పాదాల కింద రక్తం గారడం ప్రారంభించింది, రక్తం కారుతుంది. అది చూసిన ఆయన, అమ్మ ఈ ఒక్క రాత్రికి నిద్రపో, ఉదయం లేచిన వెంటనే మనం వెళ్దామని చెప్పి ఆ రాత్రి నిద్రపుచ్చి ఉదయం లేచి వెళ్ళి ఆ బైబిల్ అమ్మే ఆయన దగ్గరకు వెళ్ళారు. వెళ్ళేసరికి అప్పటికే ఆయన దగ్గర 3 బైబిల్ ఉన్నాయి. ఆ 3 బైబిల్ కూడా ఆర్డర్ చేయబడినవే, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు, వచ్చి తీసుకుని వెళ్లాల్సింది ఉంది అంతే. అంతలోపే మేరీ జోన్ గారు మరొక వ్యక్తిని తీసుకొని బైబిల్ అమ్మే వాళ్ళ దగ్గరకు వచ్చారు. తన బైబిల్ కోసం ఎంత ప్రయాసపడిందో, ఈ బైబిల్ చదవడానికి నేను బడికి వెళ్ళాను, 8 నెలలు కష్టపడి చదువుకున్నాను. ఈ బైబిల్ గ్రంథం అనేది ఉంటే 24 గంటల శిష్యులు ఏ విధంగానైతే యేసుక్రీస్తు దగ్గర నుండి నేర్చుకున్నారు, నేను కూడా అలాగే నేర్చుకోవాలనే ఆశతో ఎక్కడో అడవిలో ఉన్న నేను, ఆడబిడ్డ నేను 40 కిలోమీటర్లు నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చాను, బైబిల్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు ముందు పెడితే, అమ్మా బైబిల్ ఆల్రెడీ అమ్ముడిపోయాయి, నా దగ్గర బైబిల్ అయితే లేవు, మళ్ళా బైబిల్ రావడానికి ఎంత కాలం పడుతుందో తెలీదు అని చెప్పగానే ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? మోకరించి కింద పడి రక్తం ఒకవైపు, ఆ రక్తపు గాయాల మధ్య గుండెలు బాదుకుంటూ, అయ్యో నేను కష్టపడి వచ్చాను, నాకు ఆ బైబిల్ కావాలి, ఆ బైబిల్ నాకు దొరకదా అని చెప్పి ఏడవడం ప్రారంభించింది. ఆ చిన్న దాని యొక్క ఆశను చూసి, అమ్మా ఈ బైబిల్ తీసుకో, నా బైబిల్ తీసుకో, నేను జవాబు చెప్పుకుంటానని చెప్పి బైబిల్ ఇచ్చేసరికి ఆ బైబిల్ ని ఇలా పట్టుకుని గుండెలకు హత్తుకుని, నేను నా జీవితాన్ని గెలిచాను అన్నట్లుగా ఫీల్ అయిందండి. ఎవరు? మేరీ జోన్. బడికి వెళ్ళింది దేవుని కోసం, విద్య నేర్చింది దేవుని కోసం, 40 కిలోమీటర్లు నడిచింది దేవుని కోసం, రక్తపు మరుగుల మధ్య కుటుంబాన్ని విడిచిపెట్టి బైబిల్ కొనడానికి, ఆ బైబిల్ గుండెలకు హత్తుకోవడానికి కన్నీరు